ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక మనం చూస్తే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఈరోజు ఈ వాక్య భాగం మనం గమనిస్తే కనుక మరి దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు, స్టాండ్ స్ట్రైట్, ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ. చక్కగా నిలబడు నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటా ఉన్నా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నా లోపలికి వచ్చి నన్ను నిలబెట్టింది. అప్పుడు నేను నాతో మాట్లాడిన వాని స్వరాన్ని నేను విన్నాను అని యెహెజ్కేలు గ్రంథకర్త మరి చాలా స్పెసిఫిక్గా చెప్పడం మనం చూస్తా ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మనతో మాట్లాడడం అనేది ప్రభువుకు చాలా ఇష్టమైన పని. హీ ఆల్వేస్ వాంట్స్ టు స్పీక్ విత్ అస్. ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడే దేవుడు. చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా, హీఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్, చాలా స్పష్టంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. అయితే మనం చక్కగా నిలబడాలి. చాలాసార్లు మనంతట మనంగా చక్కగా నిలబడడం మన వల్ల కాదు. అందుకే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, అప్పుడు మీరు యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇట్ ఈస్ హార్డ్ టు స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం, దేవుని కొరకు మన పరిశుద్ధతను కాపాడుకోవడం, దేవుని కొరకు మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడం, దేవుని కొరకు మన వాక్యధ్యాన జీవితాన్ని కాపాడుకోవడం, ప్రభు కొరకు చాలా రోషంగా జీవించడం అనేది కొంచెం కష్టతరమే, కానీ మనంతటి మనంగా నిలబడలేం. స్టాండ్ స్ట్రైట్, ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ. ప్రతి దినము నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. ఆయన మనిషిని డిజైన్ చేసినప్పుడు, నిర్మించినప్పుడే వాక్యం చెప్తుంది, ఆయన చల్లపోట్ల ఆదాముతో ముచ్చటిస్తూ వచ్చాడు. ప్రతిరోజు మనతో మాట్లాడడానికి, ప్రతిరోజు మనతో సహవాసం కలిగి ఉండడానికి, హీ వాంట్స్ టు డిస్కస్ మనతో మనకు అర్థం కానివి. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన అన్నారు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నేను చెప్తా, నీకు అర్థం కానివి గూఢమైనవన్నీ కూడా నేను చెప్తా అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన పని అది, మనతో మాట్లాడడం, మనతో ముచ్చటించడం, మనకు అర్థం కానివి చెప్పడం అనేది మన ప్రభువుకు చాలా ఇష్టమైన పని. అయితే ఎప్పుడు అనంటే మనం చక్కగా నిలబడినప్పుడు మనం ఆయన స్వరాన్ని వినగలం. ఆ చక్కగా నిలబడడం అనేది మనంతట మనంగా చేయలేము. దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. దేవుని యొక్క అధికారానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. వాక్యం చెప్తా ఉంది కదా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంను కొప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. యాక్సెప్ట్ హిస్ అథారిటీ. మన యొక్క ప్రవర్తన అంతటి మీద కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకొని ప్రాణాత్మ దేహాలతో ప్రభువుకు మనం లొంగిపోయినప్పుడు దేవుని ఆత్మ మనలో కార్యం జరిగిస్తూ ఉండింది. దేవుడు మరి నాతో, ఆయన ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టినప్పుడు నాతో మాట్లాడుతున్న వాని స్వరమును నేను వినగలిగాను. సో ప్రతిరోజు ఈ 2026లో దేవుని స్వరం నాకు మనం ఎడిక్ట్ అయిపోవాలి. భక్సింగ్ గారు చాలా స్పష్టంగా దేవుని స్వరాన్ని వెళ్ళనా వద్దా, చైనా వద్దా, దేవుడు చాలా స్పెసిఫిక్గా మాట్లాడేస్తూ ఉండేవాడు. ఆయన స్వరం నాకు అలవాటు పడిపోయారు. మన జీవితంలో కూడా ఆయన స్వరం నాకు అలవాటు పడిపోయిన వారంగా ప్రభు స్వరాన్ని చాలా స్పష్టంగా వినగలిగే కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. దేవుడు తన ఆత్మ చేత మనల్ని నిలవబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.